friends, now I am discussing the payment of tax chapter in CA INTER GST syllabus. Order of payment of tax. Step 1. Check GST liability. GST liability ఎంతుందో చెక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ యూటిలైజ్ ఐటీసీ ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగలమో చేసుకోవాలి. థర్డ్ స్టెప్ పే బ్యాలెన్స్ ఇన్ క్యాష్. రిమైనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ద్వారా పే చేయాలి. రిజిస్టర్ ఇన్ GST వెబ్సైట్. ఎలక్ట్రానిక్ లయబిలిటీ రిజిస్టర్లో చెక్ GST లయబిలిటీ ఎంత ఉందో చెక్ చేస్తాం. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఐటీసీ ఎంత అవైల్ చేసుకోగలమో చూస్తాం. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ద్వారా క్యాష్ పేమెంట్ చేస్తాం. లయబిలిటీ లెడ్జర్ ద్వారా ఎంత లయబిలిటీ ఉందో చూస్తాం. క్రెడిట్ లెడ్జర్ ద్వారా ఎంత ఐటీసీ అవైలబుల్ చేసుకుంటామో చూస్తాం. క్యాష్ లెడ్జర్ ద్వారా ఎంత క్యాష్ పే చేయాలో చూస్తాం. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ మోడ్స్ ఆఫ్ GST పేమెంట్. ఆన్లైన్ వేస్ లైక్ నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, RTGS ఎక్సెట్రా. No limit on deposit. Offline method like check, DD or bank deposit 10,000 limit. ఆన్లైన్లో అయితే లిమిట్ ఏమి ఉండదు, ఆఫ్లైన్లో అయితే 10,000 వరకు లిమిట్. ఈ 10,000 లిమిట్ ఆఫ్లైన్లో కూడా కొన్ని వాటికి ఉండదు, ఎక్సెప్షన్ కేసెస్. అవి ఏవేవంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ నోటిఫైడ్ పర్సన్స్, నెక్స్ట్ రికవరీ ప్రొసీడింగ్స్ అంటే సెల్ ప్రాపర్టీ అండ్ రికవర్. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కేసెస్, పెనాల్టీస్ లిమిట్ డ్యూరింగ్ GST ఆడిట్స్. వీటికి 10,000 లిమిట్ అప్లై అవ్వదు. వాట్ ఈజ్ ఎ చలాన్ రిలేటెడ్ ఇష్యూస్? ప్రాసెసింగ్ GST పేమెంట్. GST పేమెంట్ ప్రాసెస్ ఎలా పే చేయాలి అంటే, ఎవరు పే చేస్తారు? ఫస్ట్ ట్యాక్స్ పేయర్ మేక్స్ ద పేమెంట్ చేస్తాడు. అప్పుడు బ్యాంక్ ఇష్యూస్ చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తుంది. దిస్ CIN ఈజ్ ఆల్సో ఫార్వర్డెడ్ టు గవర్నమెంట్. ఈ ఇచ్చిన CINని గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాం. బ్యాలెన్స్ యాడెడ్ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్కి యాడ్ చేస్తాం. ఇఫ్ పేమెంట్ ఈజ్ డన్ బట్ CIN ఈజ్ నాట్ జనరేటెడ్, పేమెంట్ చేసినా కానీ CIN జనరేట్ అవ్వలేదు అంటే జనరేట్. ఆర్ ఇఫ్ ఎనీ అదర్ కంప్లైంట్ రిలేటింగ్ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, లేదంటే ఇంకా వేరే ఏదైనా కంప్లైంట్ ద్వారా కానీ ఏదైనా ఇష్యూస్ ఉండడం వల్ల కానీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఏదైనా కంప్లైంట్ రిలేటింగ్ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉండడం వల్ల కానీ CIN జనరేట్ చేయలేదంటే, పేమెంట్ అనేది జరిగింది కానీ CIN జనరేట్ అవ్వలేదు, లేదా CIN జనరేట్ అవ్వలేదా, లేదా ఏదైనా కంప్లైంట్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఉందో, అప్పుడు ట్యాక్స్ పేయర్ ఏం చేయాలంటే జ్యురిస్డిక్షనల్ ఆఫీస్ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ పేమెంట్ మేడ్ ఇన్ Jan 1st. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ బ్యాంక్ రిసీవ్స్ పేమెంట్ Jan 5th. GST provision says that there is a time gap between deduction and actual receipt of money. The date of receipt of money is treated as date of payment. రిసీవ్ చేసుకున్న దాన్ని డేట్ ఆఫ్ పేమెంట్గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు కొన్ని టర్మినాలజీ చూద్దాం, సర్టెన్ టర్మినాలజీ. CPIN అంటే ఏంటంటే, ఇవి 1 మార్క్కి రావచ్చు బిట్స్లలో. కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇది CPIN అనేది సీరియల్ నెంబర్ టు చలాన్కి సీరియల్ నెంబర్. CIN చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇది బ్యాంక్ ఇస్తుంది. 14 డిజిట్స్ ఏమో CPINకి రిలేటెడ్, 3 డిజిట్స్ ఏమో ఐడెంటిఫై ద బ్యాంక్, ICI, SBI అలా. టోటల్ 17 డిజిట్స్. BRN ఇది బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ గివెన్ బై ది బ్యాంక్ ఇస్తుంది. నెక్స్ట్ CIN ఈజ్ ఫర్ GST పర్పజెస్. CIN దెన్ ఎందుకు యూస్ చేస్తారు? GST పర్పజెస్. BRN ఈజ్ అ ట్రాన్సాక్షన్ ID ఫర్ ద అమౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్. అంటే యువర్ పేమెంట్ ఫెయిల్, యూ హ్యావ్ టు కోడ్ BRN నెంబర్. నీ పేమెంట్ ఫెయిల్ అయితే BRN నెంబర్ని కోడ్ చేయాలి. EFPB ఎలక్ట్రానిక్ ఫోకల్ పాయింట్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ అదర్ బ్రాంచెస్. ఇది ఏం చేస్తుందంటే మెయిన్ బ్రాంచ్
ఇది అదర్ బ్రాంచెస్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎవ్రీ బ్యాంక్ అపాయింట్స్ వన్ ఆఫ్ ఇట్స్ మెయిన్ branches as EFPB, electronic focal point branch. All GST transaction will be routed through this GST. అన్నీ దీని ద్వారానే రూట్ అవుతాయి ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ క్యాష్ లెడ్జర్. క్యాష్ లెడ్జర్ని ఎలా యూటిలైజ్ చేయాలి? ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ పాసిబుల్ అవ్వదు, ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ కూడా పాసిబుల్ అవ్వదు. ఇన్ ఆర్టికల్స్ డ్రాయింగ్ చలాన్ ఏమని అడుగుతారంటే వై డస్ హీ వాంట్ టు యాడ్ జిఎస్టీ అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంటర్ పొజిషన్ ఈజ్ ట్యాక్స్ ఆర్ సమ్ పొజిషన్ ఈజ్ ఇంట్రెస్ట్, సమ్ పొజిషన్ ఈజ్ పెనాల్టీ. ఎంటైర్ పోర్షన్ ట్యాక్సేనా లేదంటే అందులో ఇంట్రెస్ట్ పెనాల్టీ ఉందా అని అడుగుతాం. ఇఫ్ యూ డూ మిస్టేక్ వైల్ పేయింగ్ చలాన్ యూ వాంట్ యూటిలైజ్ ద బ్యాలెన్స్ ఫర్ పేయింగ్ ద ఫ్యూచర్ పేమెంట్స్. నువ్వేమైనా మిస్టేక్ చేస్తే చలాన్లో యూ కెనాట్ యూటిలైజ్ ద బ్యాలెన్స్ ఫర్ పేయింగ్ ద ఫ్యూచర్ పేమెంట్స్. ఫ్యూచర్ పేమెంట్ చేయడానికి యూటిలైజ్ చేసుకోలేవు. మేనర్ ఆఫ్ యూటిలైజేషన్. ఐటీసీ ఎలా యూటిలైజ్ చేసుకుంటారంటే electronic cash ledger concept of both inter and intra used for only paying penalties and interest. ఎలక్ట్రానిక్ లెడ్జర్ ద్వారా మనము కాన్సెప్ట్ ఆఫ్ బోత్ ఇంటర్ అండ్ ఇంట్రా సెట్ ఆఫ్ చేసుకోలేము. యూజ్డ్ ఫర్ ఓన్లీ పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్ని పే చేయడానికి యూజ్ చేస్తాం. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ద్వారా కాన్సెప్ట్ ఆఫ్ బోత్ ఇంటర్ అండ్ ఇంట్రా యూజ్డ్ ఫర్ ఓన్లీ పేయింగ్ పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ద్వారా నాట్ యూజింగ్ పేయింగ్ పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్. ఇంటర్ హెడ్ పాసిబుల్. బట్ సమ్ రిస్ట్రిక్షన్స్. సిజిఎస్టీ ఫస్ట్ సెట్ ఆఫ్ ఐజిఎస్టీ తర్వాత సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కూడా ఐజిఎస్టీ తర్వాత ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఫస్ట్ ఐజిఎస్టీ అలా సెట్ ఆఫ్ చేసుకుంటాం. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ న్యూ పేమెంట్ సిస్టమ్. 3 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. నో మోర్ క్యూ. బెనిఫిట్స్ ఆఫ్ న్యూ పేమెంట్ సిస్టమ్. న్యూ పేమెంట్ సిస్టమ్ ద్వారా బెనిఫిట్స్ ఏమున్నాయంటే నో మోర్ క్యూ, ఇన్స్టాంట్ ఆన్లైన్ రిసిప్ట్స్, ఇన్స్టాంట్ ఫాస్ట్ ఆన్ ద స్పాట్గా ఆన్లైన్ రిసిప్ట్స్ జనరేట్ అవుతాయి. కన్సల్టెంట్ కెన్ పే ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్కి బదులుగా కన్సల్టెంట్ పే చేసేస్తారు. పేమెంట్స్ ఆర్ ఆన్లైన్, చలాన్స్ ఆర్ ఆన్లైన్. పేమెంట్స్ ఆన్లైన్లో జరిగిపోతాయి, చలాన్స్ ఆన్లైన్లో జరిగిపోతాయి. అమౌంట్ క్రెడిటెడ్ టు క్యాష్ లెడ్జర్ ఆన్ ద సేమ్ డే. అమౌంట్ క్యాష్ లెడ్జర్లో ఆ రోజే జనరేట్ అయిపోయింది. ఈజ్ ఎర్లీ ట్యాక్స్ కలెక్షన్స్ ఫర్ డిపార్ట్మెంట్. త్వరగా ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇది కొంచెం క్యూఆర్ కోడ్ అని గుర్తుపెట్టుకోండి. నో మోర్ క్యూ. ఇన్స్టాంట్ ఆన్లైన్ రిసిప్ట్స్, ఆన్ ది స్పాట్లో ఆన్లైన్ రిసిప్ట్స్ జనరేట్ అవుతాయి. కన్సల్టెంట్ కెన్ పే ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్, కన్సల్టెన్సీ. నెక్స్ట్ పేమెంట్స్ ఆర్ ఆన్లైన్. అమౌంట్ క్రెడిటెడ్ టు క్యాష్ లెడ్జర్ ఆన్ ద సేమ్ డే. డి క్యూఆర్ కోడ్. ఈ ఎర్లీ ట్యాక్స్ కలెక్షన్స్ ఫర్ డిపార్ట్మెంట్. ఇది థియరీ క్వశ్చన్గా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది బెనిఫిట్స్ ఆఫ్ న్యూ పేమెంట్ సిస్టమ్, ప్యూర్ థియరీ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ థియరీ క్వశ్చన్. ఫీచర్స్ ఆఫ్ పేమెంట్ ప్రాసెస్. ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ చలాన్స్. ఫీచర్స్ ఆఫ్ పేమెంట్ ప్రాసెస్ ఫీచర్స్ ఏంటంటే ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ చలాన్స్ ఎలక్ట్రానికల్గా జనరేట్ చేస్తే పేమెంట్స్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా. ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ, ఆన్లైన్లో పే చేసే ఫెసిలిటీ ఉండిద్ది. లాజికల్ ట్యాక్స్ కలెక్షన్ డేటా ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. లాజిక్గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఫాస్టర్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ బై ద గవర్నమెంట్ ఫాస్ట్గా కలెక్ట్ చేస్తుంది ట్యాక్స్. పేపర్లెస్ ట్రాన్సాక్షన్, అంతా సిస్టంలో జరిగిపోతుంది. పేపర్ ఏముండదు. స్పీడీ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్, త్వరగా అకౌంటింగ్ జరుగుతుంది అని రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఎలక్ట్రానికల్లీ రీకన్సిలేషన్ ఆఫ్ ఆల్ రిసిప్ట్స్.
ఎలక్ట్రానిక్గానే, అంటే అన్ని సిస్టంలోనే జరిగిపోవడం వల్ల అన్నీ ఫాస్ట్గా జరిగిపోతాయి. రీకన్సిలేషన్ కూడా ఎలక్ట్రానికల్లీ జరిగిపోయాయి అన్ని రిసిప్ట్స్లలో. సో అంత ఫాస్ట్గా జరిగిపోయేది. ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ పేమెంట్ ప్రాసెస్. ఇది కూడా ప్యూర్ థియరీ క్వశ్చన్. ఇది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ డిస్కస్ అనదర్ చాప్టర్.